వాస్తవం అనుకుంటే ఎక్కడ సమస్య స్టార్ట్ అయింది లావణ్య అసలు ఈ మొత్తం వ్యవహారంలో మీకు రాస్తారానికి ఎక్కడ చెడింది ఎప్పటి నుంచి ఇదంతా నడుస్తుంది అంటే శేఖర్ భాష లాంటి గొప్ప వ్యక్తులు వచ్చారండి నా జీవితంలో నిజంగానే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ప్రీతిదైనా సరే తీసుకుంటే వాళ్ళందరూ మస్తాన్ కేసులో మస్తాన్ సాయి అనే కేసులో ఫ్యాబ్రికేటెడ్ వాయిస్లు అండి అవి నేను పెట్టిన ఒక కేసును కొట్టించుకునే క్రమంలోని వాళ్ళు ఫ్యాబ్రికేట్ అయ్యి చేశారు అది మస్తానికి కూడా తెలుసు అది వాస్తవం నిజంగా అప్పుడు మాట్లాడిన ఎవిడెన్సెస్ అప్పుడు మాట్లాడిన కాల్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇంకా నేను డైరెక్ట్గా కేసు పెట్టిన మస్తాన్ మాట్లాడుతున్నాడు మేము కేసు నక్కి తీసేసుకుంటున్నాం అన్న దాంట్లో మేమున్నాము మధ్యలో మాట్లాడిన వాళ్ళు మాత్రం ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నారు రాస్తారానికి మీకు ఎక్కడ చెడింది అసలు అదే ఇవన్నీ గొడవలు ఇవన్నీ అవుతున్నాయి నేను మాల్వీని కాంటాక్ట్ అవ్వడం మాల్వీకి నేను చెప్పడం మాల్వీది చెడగొట్టడం రాస్తారునికి చాలా ఇబ్బంది కలిగించింది అసలు డ్రగ్ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ అయినప్పుడు రాస్తారు ఏమన్నారు ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉంది ఎందుకంటే పదే ఆయన మీరు డ్రగ్స్కి ఎడిక్ట్ అయినప్పటి నుంచే దూరంగా ఉంటున్నాను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినలేదు ఆమె పద్ధతి మార్చుకోలేదు ఈ రకంగానే చెప్పారు నిజంగా మీకు పద్ధతి మార్చుకోమని ఇంకోటనో ఏదైనా చెప్పారు అసలు డిస్కషనే లేదండి ఇప్పుడు అలా మాట్లాడుకుంటే రాస్తారునికి సపోర్ట్ ఇవ్వలేదా మీరు జైలుకి వెళ్ళినప్పుడు రాస్తారని సపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అసలు అతను అనే ప్రతి వ్యవహారంలో మీకు సపోర్ట్ ఇస్తున్నటువంటి రాస్తారని అప్పుడు వదిలించుకోవాలనే కదా అవుతుంది మాల్వీ ఇప్పుడు నా డ్రగ్ కేసు అయింది January 28 అండి మాల్వీ మల్హోత్రా లాస్ట్ జూన్ నుంచి నాకు థ్రెట్స్ కంటిన్యూస్గా ఇస్తున్నారు రాస్తారుని వదిలేయమని అనింది రాస్తారుని నా దగ్గర నుంచి దూరం చేస్తా అనింది నన్ను జైలుకి పంపిస్తా అనింది అండ్ నేను మండి వచ్చి మాట్లాడతానంటే నువ్వు వస్తే నీ శవం కూడా దొరకదు కొండల్లో హిమాచల్ కొండల్లో పడేస్తాము అన్నారు అవన్నీ మేము ఇవ్వడం జరిగింది అది నిజం దానిపైన మాత్రమే నేను బయటకు వచ్చాను అండ్ ఫస్ట్ రాస్తారని పైన నేను కేసు పెట్టలేదు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడి పైన మాత్రమే పెట్టాను వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇచ్చాను నెక్స్ట్ డే ఆ పిల్ల మీదకి వెళ్ళినందుకు రాస్తారు నా మీదకి వచ్చి మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూపించాడు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కూడా నేను రాస్తారునికి పంపించిందే ఏదో రాస్తారునికి తెలియకుండా హిడన్గా కూడా కాదు నేను రాస్తారునికి పంపించిన ఎఫ్ఐఆర్ కాపీయే అండ్ ప్లీజ్ ఇంకా ఇక్కడతో ఇది చేయండి కోర్టులోనే జరిగింది అంటున్నారు కోర్టులో మేము చూసుకుంటాం ఖచ్చితంగా నేను కేసు గెలిచిన రోజున అరే అమ్మాయి గెలిచింది అని అనుకుంటాం ఆ రోజున మాట్లాడుకుందాం మరి అదే నేను వాళ్ళ డాడీకి అప్పట్లో అండి 2013 ఇది అప్పట్లో చిన్నపిల్లలు ఏమో మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇది జస్ట్ బయటికి రాలేదు చెప్పలేదు అనంత మాత్రాన అసలు కథలోనే లేదు కథే మొత్తమే మార్చి చెప్తున్నాను అంటే తప్పు కథ జరిగింది మీతో ఏ రకంగా వ్యవహరించేవారు రాస్తారు చాలా ప్రేమగా అండి చాలా ప్రేమ ఓకే మరి ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం సర్ది చెప్పలేదా రాస్తారని కానీ మీకు కానీ ఎవరికి వాళ్ళ పేరెంట్సా వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే కదా కావాలండి ఎందుకు అలాగా ఎందుకంటే అందమైన ఎగ్జాక్ట్లీ అందమైన కోడలు వస్తుంది మాల్వీ మల్హోత్రా హీరోయిన్ ఓకే మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి లావణ్య మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అనేది చెప్పట్లేదు చేతులారా నువ్వు చేసుకున్నావు నీ జీవితాన్ని అనడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత పీపుల్ అలా అని ఫైట్ అగేన్స్ట్ చెయ్యమని ఏదో రెచ్చగొట్టరు అలానే ఏదో కోరుకునే వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రెసెంట్ మీ పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు మొన్నటి వరకు కూడా పాపం మా డాడీ రాస్తారని ఫోన్ పనిచేస్తుందేమో అని రింగ్ అవుతుందేమో అని పాపం కొడతానే ఉన్నాడు ఫోన్ ఓకే ఇంకా శేఖర్ భాష చేసినటువంటి అలిగేషన్స్ దీని మీద ఏ రకంగా పోరాడబోతున్నారు కనీసం దీని మీద శేఖర్ భాష మీద కేసు అయినా ఫైల్ చేస్తారా ఎందుకంటే ఇది నేను అంటుంది కాదు చాలా మంది ఆడియన్స్ ఇందాక నుంచి మన లైవ్ చూసినవారు డిబేట్ చూసినవారు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు నిజంగా ఏ తప్పు లేకపోతే ఎందుకు శేఖర్ భాష మీద కేసు పెట్టారు కళ్యాణ్ దిలీప్ సుంకరా లాంటి సీనియర్ అడ్వకేట్ కూడా బూతులతో చెలరేకపోతున్నారు తప్పితే కేసు మీద ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి వారి వాదన ఒక్క నిమిషం రైట్ అండి మీరు అడిగిన క్వశ్చన్ నాకు నిజంగా మంచిగా అనిపించింది శేఖర్ భాష పైన ఏమని పెట్టాం మేము కేసు అన్నది చూపిస్తాము మీరు కేసు పెట్టినా ఎందుకు మేము పెట్టడం అన్నది జరిగింది బట్ ఇప్పుడే బయటికి ఇంకా ఇవ్వద్దో కూడా నాకు తెలీదు 25th జూలై అండి ఇప్పుడు 1st ఆగస్ట్ లాస్ట్ వీకే పెట్టడం జరిగింది పేపర్ ఒక నిమిషం చూడండి అతను పేరు ఒకటి చూపిస్తాను బై నేమ్ కాల్డ్ గుడిమెల్ల రాజశేఖర్ అలియాస్ ఆర్జే శేఖర్ భాష రెసిడెంట్ ఆఫ్ 63787 ఫ్లాట్ నంబర్ 609A రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్ MCH మార్కెట్ రోడ్ అమీర్పేట్ ఫోన్ నంబర్ అతంది 9000000922 వర్క్స్ ఇన్ బిగ్ FM రేడియో
అని దాని తర్వాత మేము రాసిన కంప్లైంట్ ఏదైతే ఉందో ప్రతి ఛానల్కి నా ఆడియో రికార్డింగ్ అన్నది తీసుకెళ్ళి వినిపించడం అన్నది జరిగింది. అది పర్సనల్ రికార్డింగ్, అది నేను పబ్లిక్గా రాస్తారని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ తిట్టలేదు. బట్ నేను సారీ చెప్తే అతను ఆపేస్తాడు అన్నాడు. నేను మా అత్త మామలే కాబట్టి నేను సారీ చెప్పుకున్నాను. ఒకసారి ఎపిసోడ్లో కంప్లీట్గా మస్తాన్ పేరు వినబడుతుంది కదా, ఒకసారి మస్తాన్తో మాట్లాడి చూద్దాం. అతను చెప్తేనే దీనికి సొల్యూషన్ ఉంటుంది. అసలు ఆ రోజు ఆ అమ్మాయి కానీ ఇతను కానీ ఏం చెప్తాడు మస్తాన్ ఒకసారి మాట్లాడు. అతను చెప్తేనే అవుతుంది అంటే ఒక విట్నెస్ ఫ్యాక్ట్ ప్రెసెంట్ అతను ఉన్నాడు, ఎదుర్కొన్నాడు కాబట్టి ఏమంటాడు ఒకసారి మస్తాన్తో మాట్లాడు. ఒకసారి లిఫ్ట్ చేయగానే ఇస్తాను. అతను ఆర్టీవీలో డే 1 మాట్లాడాడండి, మాట్లాడకుండా ఏం లేదు. మీరు ఒకసారి ఆర్టీవీ ఇంటర్వ్యూ ఏదైనా చూడండి, డే 1 మాట్లాడాడు మస్తాన్. ఇప్పుడు మస్తాన్ నేను చిన్నపిల్లడు కాదు బెదిరించి ఇచ్చేయడానికి. మస్తాన్ బిలాంగ్స్ టు ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ హైఫై ఫ్యామిలీ. అతను కాలి గోటుకు కూడా శేఖర్ భాష సరిపోడు. అతనికి ఛాలెంజ్లు ఇస్తాడు, మస్తాన్ నీకు దమ్ముంటే రా, ఇద్దుంటే రా, అవసరం లేదండి. అండ్ మస్తాన్కి ఏదో బెదిరించి చేయాల్సిన అవసరం లేదు. అదే మస్తాన్కి రాస్తారు ఇంట్లో విల్లాలో ₹1,00,00,000 వస్తుంది అని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నాడు, ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ ఒక కోటి అంట, నేను ఒక కోటి అంట, కళ్యాణ్ శంకర సార్ ఒక కోటి అంట. ఎంత చండాలమైన కాకపోతే అంటే దిలీప్ సార్ కి ఇంకా డబ్బులు లైఫ్ లో ఇది లేదని ఎత్తట్లేదు. ఒక్క నిమిషం, అవును మాట్లాడాడు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అసలు చెప్తా అన్నారు కదా, మీతో అయితే చెప్పారు కదా అతను.